యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ దుబ్బాక జిఎఫ్సిఎం కోర్టు మేజిస్ట్రేట్ గారు మా అందరినీ కూడా ఇక్కడికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా వచ్చాం. అండ్ గురువు గారు కూడా ఇక్కడ ఈరోజు యోగాకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా మేమందరం కూడా వాస్తవానికి అన్నీ మర్చిపోయినట్లుగానే మేడం గారు అన్నట్లుగా జీవిస్తున్నాము. ఈరోజు ఆసనాలు చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్తూ ఉంటే నిజంగానే ఒకరోజు చేస్తేనే ఇంత రిలాక్స్ ఉంది. దీన్ని కంటిన్యూగా చేస్తే మనము చేంజ్ అవుతూ మనం ఇంకా కొంతమందిని కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనిపించింది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం, అది వాస్తవం. మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటేనే ప్రతిరోజు కూడా చేసే యాక్టివిటీలో అన్నీ బాగా చేయగలుగుతాం. కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నా ఏదున్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అతను ఏం చేయలేడు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం అందరం కూడా గురువుగారి ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు నుంచి యోగా అందరూ కూడా చేయాలని కోరుకుంటూ మేము కూడా చేస్తామని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకు అందరం రావడం సక్సెస్ఫుల్గా దీన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆసనాలు ఊరికే వచ్చి చెప్పిపోతారు అనేసి అనుకున్నాను, కానీ చాలా సంతోషంగా ఉండే ఇవాళ. ఎందుకంటే సార్ ఉట్టి యోగా చేపించడమే కాదు, దాని వెనకాల దాని అంతరార్థం మొత్తం చెప్పారు కాబట్టి దాని విలువ తెలుస్తుంది. ఊరికే చెప్పుంటే తెలిసేది కాదు, ఆ రోజే చేసేవాళ్ళం అనుకునేవాళ్ళం. కానీ అది ఎంత ఇంపార్టెంట్ అని, ఎందుకు ఇంపార్టెంట్ అని, ప్రతి ఆసనం ఎలా ఇంపార్టెంట్ అనేసి చెప్పారు. చాలా ఫన్గా కూడా చేయించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉన్న ప్రొఫెషన్ ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్ చాలా స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టు మేము మనుషుల్లానే బతుకుతున్నాం, ఇంకా దేవతల్లా బతకడం కష్టం ఇప్పుడే. బట్ ఆ స్ట్రెస్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, యోగాసనాలతోటి ఎలా మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఎట్లా మనము మన లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. For more videos like this, subscribe Big TV channel.